ఇంగ్లీష్ రాని వాడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పెడితే ఎలా ఉంటుంది? Hi. You learn posh English in 30 days. 30 రోజుల్లో సార్ ఇంగ్లీష్ నేర్పుతారట. అసలు మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటే తెలుగు తల్లి లాంటిది. మనకి పెళ్ళయ్యేంత వరకే దానితో ఉపయోగం. అదే ఇంగ్లీషు మనకు చచ్చేంత వరకు జీవితాంతం ఉపయోగమే మనకి. Telugu is mother. You still marriage. English wife daily use. Hi, rose flower. Huh? Where is that Naga Babu? Snake Babu. No? You don't know. You say Salomon also, I don't know. Hey, new anchor toothpaste. Close up your mouth. Why? Hey, gang, stop gang rape. I'm doing comedy. You sitting carefree? Oh, where is the customers? Hello. Coming, sir. Hey, Mr. Customer, please come, eh? May I come in, sir? Oh, May already come. June is coming. You come, sit. English glamour. Post, present, furniture. Wow. Post. ఫాస్ట్ మీన్స్ ఈ బండి మీద వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ కదా, అదే కదా సార్? You foolish! Present. Yes, sir. Oh my God. Full stop, yaar. Huh? Stick your mouth. My hand finger touch your cheek. Your cheek red cheek. కొట్టు గోబి ఎర్ర కందిపోద్దని చెప్తున్నారు సారా. Furniture. బెంచ్, టేబుల్. Shut up! This. What are you talking about this language? You know language. No knowledge. No English. You are dustbin. You think I'm Mr. Bean? సార్ ఇవన్నీ మనకి ఎందుకు కానీ, Ah. మన తెలుగు సినిమాలు Uh-huh. హాలీవుడ్ లో డబ్బింగ్ చేస్తున్నారు సార్. దానికి ఏమో నన్ను ఇంగ్లీష్ డైలాగ్ రాయమన్నారు. నాకేమో ఇంగ్లీష్ రాదు, నేర్చుకోవడానికి వచ్చాను సార్. కొంచెం హెల్ప్ చేయండి. Okay. Tell me dialogue. నాకు కొంచెం తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది. I have math. It's a mathematics. సూపర్ సార్. వన్ మోర్ డైలాగ్ సార్. Oh. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. Whose beat head rotate mind black is fruit. విచ్ ఫ్రూట్ సార్? Pitch fruit next. అరవద్దు, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. Don't shout. Mother promise. Horizontal cut. Super. సార్ 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 నాదొక ఇంగ్లీష్ సార్. సార్ నేను ఒక వర్డ్ చెప్తాను సార్, అది తెలుగులో చెప్పండి సార్. Tell me, yaar. ఏ మీ ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా, మీ అమ్మగట్టి దృశ్యమైన వంతారైతే నువ్వు నీ మిగతా మీద దృశ్యమైన మేసమైతే రారా చూసుకుందాం. I come your house. I come your middle house. Your mother tied red tie. Your upper lip original head. Come each other. సార్ వన్ మోర్ లాస్ట్ ఫైనల్ డైలాగ్ సార్. Huh. గన్ చూడాలనుకోడు తప్పు లేదు, కానీ బుల్లెట్ చూద్దాం అనుకో చచ్చిపోతాం. You see gun. Not bad. You see bullet. Very bad. మై లైఫ్ సెటిల్ సార్. థ్యాంక్ యూ. Hello. Money. ఓ సారీ సార్. Money. సారీ సార్. Yeah, money, more money. You're Jerry Chakravarti. Give it. థ్యాంక్ యూ. Hello. Fight your body. Go. Hey, there. Hey, who's black man? ఏమంటుండ్రా? అరే నలభై నువ్వు ఎవరైనా అడుగుతున్నారా సారు? Hey, straight your body. అదంతా వెళ్ళిపోమంటుండు. అరే నిలబడమన్నారా? Oh my God. You think English speaking rice plate eating? సారీ సార్, కాల్ ముక్తా. Okay, shut up. Don't shut up. సార్
నేను ఒక పోరిని లవ్ చేసిన, గుడ్. అది ఇంగ్లీష్ లో మస్తు మాడుతుంది. మొన్న దానికి ఐ లవ్ యూ కూడా చెప్పిన, ఓకే అన్నది. కానీ ఒక కండిషన్ పెట్టింది సార్. ఓ యు వాంట్ రూమ్ ఓన్లీ 500. చిచి, అది కాదు సార్. పెళ్ళాంకి లవ్ లెటర్ రాసే అంత ఇంగ్లీష్ రావాలంట, వాళ్ళ ఇంట్లో అందరికి ఇంగ్లీష్ వస్తుందంట, ఓకే వాళ్ళని కూడా ఇంగ్లీష్ లోనే పిలవాలంట. అది ప్రాబ్లం. ఓకే యు లవ్ లెటర్ స్పీక్. ఏ పగలగాడారా, లవ్ లెటర్ రాయడమే రాదంట స్పీక్ అంటాడు. ఏ స్పీకర్ స్పీక్. అరే చెప్పమంటున్నారా? చెప్పు. ఓ చెప్పాలనా? పోచమ్మా, ఓ పోచమ్మా, నువ్వు నా గుండెలో ఉన్నవే. పోచమ్మా, ఓ పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. ఏమన్నా చెప్తారా సార్? సార్ నెక్స్ట్ మళ్ళీ అడుగుతా. పోచమ్మా, నువ్వు నా మనసులో ఉన్నవే. పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. ఏ మళ్ళా కదా చెప్తుండేంద్రా పగలగాడ ఏడు. 2 in 1 సేమ్. అరే 2 ఒకటే అని చెప్తున్నారా సారు? సేమా? సరే సరే. పోచమ్మా, నువ్వు నా హృదయంలో ఉన్నవే. పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. అబ్బా ఎన్నిసార్లు చెప్తావురా? 3 1 సేమ్ యార్, ప్రామిస్. సేమా? ప్రామిసా? ప్రామిస్. సరే. పోచమ్మా, నువ్వు నా మదిలో ఉన్నవే. పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. అది కాదు. పోచమ్మా, నువ్వు నా మదిలో ఉన్నవే. ఓహో దట్ట. ఓకే ఓకే. పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. అబ్బా ఈడు బీపీ తెప్పిస్తుండు, ఈడు బీపీ తెప్పిస్తుండు. పాలు తాగు, పాలు తాగు. యు ఫూలిష్. సరే ఇది ఇడిచేద్దాం. చుట్టాల గురించి అడుగుతా. చెప్పు. మంచిగా మెల్లగా మెల్లగా అడుగుతా. ఇంగ్లీష్ లా అమ్మని ఏమంటారు? మామ్. చిన్నమ్మని? మినిమం. పెద్దమ్మని? మాక్సిమం. మీదింటామని మీ అయ్యకి మీదింటమ్మతో సంబంధం ఉంటే స్టెప్ అప్ మామంటారు. అదే బాడుకో, ఇది ఇంగ్లీష్ ఆరా? నిన్ను కాదురా, వీడు నేను మైత్రి వనం వచ్చా పోసుకుంటుంటే వచ్చి పాంప్లెట్ ఇచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తా అని తీసుకొచ్చిండు. అరే 26 అక్షరాలున్నా ఇంగ్లీష్ గొప్పదా, 54 అక్షరాలున్నా తెలుగు గొప్పదా? యు ఫూలిష్. అమ్మ అంటే జీవం రా, మమ్మీ అంటే శవం. రే నేను 10 రోజుల తిరిగి మళ్ళీ వస్తా. హచ్చులు హల్లులు మొత్తం మొత్తం అప్పచెప్పాలా, లేకపోతే మా సందులో సమోసాలు అమ్మ పెడతా. రే పక్క పడుకో. ఏడ్రా నువ్వు? సార్ అది ఆల్రెడీ సమోసాలు అమ్ముకోవడానికి వెళ్ళిపోయాడు సార్. అవునా? నువ్వు మా హాల్లోకి వచ్చి అచ్చులు అమ్ముకోదా. సార్ టీచ్ మీ ఆల్సో ఇంగ్లీష్. అలవాటు అవుని, ఇప్పుడే కదా, ఎపిసోడ్ నుంచే కదా, ఇంకా నీకు రామ్ రామే. ఓకే సరోజా గారు, మాకేమైనా నేర్పిస్తారో ఒక 2 ఇంగ్లీష్ పదాలు? హౌ ఆర్ యు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఐఎమ్ ఫైన్. అదే కరెక్ట్ గా మనం ఆ ఒక్క పదంతో 3 పేర్లు చెప్పచ్చు. అయ్యా అమ్మ ఫైన్. ఆ డైలాగ్ ఒకసారి చెప్పవా? నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది. ఐ హావ్ మ్యాడ్, ఇట్ ఈస్ ఎ మ్యాథమెటిక్స్. ఆది గారు, వెల్కమ్ జబర్దస్త్. థ్యాంక్స్. మా దాంట్లో నాగబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నువ్వే నాగబాబు గారి చైర్ లో అవును కూర్చుంది. ఎనివే కంగ్రాచులేషన్స్ మా జబర్దస్త్ వచ్చినందుకు, అండ్ ఆల్ ది బెస్ట్. అంటే కామెడీ నేర్చుకోవడానికి వచ్చినట్టున్నారు నాగబాబు గారు లాగా. టైమింగ్ ఇంగ్లీష్ అదరగొట్టు. ఇంగ్లీష్ థ్యాంక్ యూ. సూపర్. నాకు ఇంకోటి ఏంటి ఇస్తా ఉంటుంది ధనరాజు, నీ స్కిట్స్ లో ఎక్స్పెషల్లీ ఒక కొత్తగా చేస్తావు, ఎక్స్పెషల్లీ నీ కామెడీ చాలా క్లాస్ గా ఉంటుంది. కింద పడి కొట్టుకుంటున్నాడు. ఒకసారి లేపవా? భాషా గారు సూపర్ గా చేశారు, అలాగే మీ ఇద్దరు కూడా సార్ సూపర్.